AHN न्यूज़ खबर दुनिया भर से। बीआरएस कैडर के खिलाफ गैरकानूनी मुकदमा नाकाबिले बर्दाश्त, हम खामोश नहीं रहेंगे। MLC कविता। जगतियाल सब जेल में मसरूर सरपंचों से रुकने कानून साज कौंसल MLC कल्वाकुंटला कविता की मुलाकात। MLC कल्वाकुंटला कविता ने कांग्रेस हुकूमत पर शदीद तनकीद की और कहा कि रियासत तेलंगाना में कांग्रेस की हुक्मरानी दरअसल ज़ाफ़रानी हुक्मरानी है। इन्होंने कहा कि बीआरएस कायदीन और कारकुनों के खिलाफ गैर कानूनी मुकदमात के इंदराज और हिरासानी को हरगिज़ बर्दाश्त नहीं किया जाएगा। इन्होंने कहा कि पार्टी बीआरएस कारकुनों और कायदीन के साथ हमेशा खड़ी रहेगी। कविता ने जगतियाल सब जेल पहुंचकर सरपंच राजेश्वर रेड्डी से मुलाकात की, जिन्हें कांग्रेस पार्टी की जानिब से दायर करदा गैर कानूनी मुकदमा का सामना है। कविता के हमरा साबिक़ा रियासती वज़ीर के ईश्वर, अरकान असम्बली बीआरएस डॉक्टर संजय जगतियाल, कल्वाकुंटला संजय कुमार कोराटला मौजूद थे। ब्यूरो रिपोर्ट, AHN న్యూస్। పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఫ్రెండ్లీ పోలీసింగ్ పేరుతోని ప్రజలను పువ్వుల్లో పెట్టుకొని చూసుకోవడం జరిగింది. ఏ పార్టీ కార్యకర్తలైనా వారి మీద రాజకీయ పరంగా మేము పోరాటం చేసినాం తప్పితే చట్టాన్ని వాడుకొని పోలీసులను వాడుకొని ఇట్లా ఎప్పుడు కక్ష తీర్చుకోలేదు. ఇది కాంగ్రెస్ రాజ్యమా కాకీల రాజ్యమా అనే విధంగా ఇవాళ రాష్ట్రమంతా కూడా వ్యవహారం నడుస్తా ఉన్నది. ప్రతి నియోజకవర్గంలో ప్రతి చోట కూడా ఇటువంటి వైఖరినే కాంగ్రెస్ పార్టీ ప్రదర్శిస్తా ఉన్నది. కాకపోతే జీవన్ రెడ్డి గారికి మేము హితవు చెప్తా ఉన్నాం, ఇటువంటి వైఖరి ఎక్కువ రోజులు నిలబడదు, ప్రజలు తిరగబడతారు. ఇప్పుడు మీరు వాగ్దానం చేసినటువంటి అమలు చేసేటటువంటి ప్రయత్నం చేయండి. మీరు అలవి కాని వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చినారు, వాటిని అమలు చేయండి, ప్రజల కోసం పనిచేయండి. కానీ ఇతర పార్టీ నాయకులు కార్యకర్తల మీద కక్షపూరితంగా వ్యవహారం చేస్తే ప్రజలే దాన్ని తిప్పికొడతారు. తెలంగాణ ప్రజలందరికీ కూడా వినమ్రంగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. AHN न्यूज़ को लाइक करें, शेयर करें और सब्सक्राइब करना ना भूलें।